ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు సర్వీస్. ఈ ఉచిత బస్సు సర్వీస్ వల్ల ఆడోళ్ళంతా కొట్టుకునేటువంటి పరిస్థితి. 0 ఛార్జ్ తీసుకొని ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో మొగోళ్ళ సీట్లలో, పురుషుల సీట్లలో ముఖ్యంగా పురుషులను కూర్చున్న వాళ్ళని కూడా లేపి వాళ్ళు కూర్చున్నటువంటి పరిస్థితి. అలాగే సీట్ల కోసం గొడవవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి గవర్నమెంట్ అన్ని డిపోల నుంచి ఒక ప్రపోజల్ తీసుకున్నది. ఏం ప్రపోజల్ అంటే ఫ్రీ బస్సుకు సంబంధించి కొన్ని సీట్లను కేటాయిస్తూ రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం గవర్నమెంట్ ప్రపోజల్లో ఉన్నది. కొన్ని సీట్లు మహిళలకైతే, కొన్ని సీట్లు పురుషులకు. దీనికి సంబంధించి అన్ని గవర్నమెంట్ బస్ డిపోల నుండి ఒక ప్రపోజల్ తీసుకొని మరి అది చేసే దిశగా ఉన్నది. సో దానికి సంబంధించి ఈ స్కీమ్ ఒకటైతే, ఈ స్కీమ్లో సంబంధించి పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి చూస్తున్నారు కదండి, మనం మెహదీపట్నంలో ఉన్న బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ ఒక బస్సులో ఉన్నారు. బస్సులో ఏ విధంగా ఉంది, ఎట్లుంది అనేది అమ్మ. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్ని డిపోల నుంచి ఒక ప్రపోజల్ తీసుకుంది. ఏం ప్రపోజల్ అంటే పురుషులకు కూడా రిజర్వేషన్ సీట్లు, మహిళలు మొత్తం పురుషుల సీట్లు కూర్చుంటారని చెప్పి పురుషులకు కూడా కొన్ని రిజర్వేషన్ సీట్లు కల్పిస్తున్నారు. ఎట్లా దీన్ని మొత్తం తీసేసిందే మంచిదండి. అసలు ఈ ఫ్రీ టికెట్ అనేది కొట్లాటలు తిట్లు అంత కొట్లాట తప్పితే ఏం లేదు. మగవాళ్ళకి అయితే సీట్లు ఇవ్వట్లేదు, బ్యాగులు కూడా తీసేస్తున్నారు. మేము చూసిన యాదగిరి కొట్ట పోయి చాలా న్యాయం లేదు, అన్యాయం అంతా. మీరు కూర్చుంది కూడా వృద్ధుల సీట్లు, అలాగే వికలాంగుల సీట్లు. వాళ్ళ సీట్లలో మీరు కూర్చున్నారు, కానీ వృద్ధులు ఏమని చెప్పేసి వెనక కూర్చున్నారు. లేదు, వాళ్ళు ఇచ్చేయాలి. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు వస్తే మేము వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు రాకుండా అగో పాప అక్కడ చూడన్న, వృద్ధులు ఏమో వెనక కూర్చున్నారు. వృద్ధుల సీట్లలో, వికలాంగుల సీట్లలో లేడీస్ మొత్తం ఆక్రమించేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే కరెక్ట్ కాదు. వాళ్ళు వస్తే వాళ్ళ సీట్లు అయితే మేము ఇచ్చేస్తాం. ఇదైతే కరెక్ట్ కాదు. మేము కూర్చోటము, వాళ్ళు లేరని కూర్చున్నాము. వాళ్ళు వచ్చిన టైంలో మేము మహిళలు కూడా అరాచకంగా కూర్చున్న లేపేస్తున్నారు, బ్యాగులు కూడా తీసేస్తున్నారు. వాళ్ళ మీద కొట్లాట కూడా పెట్టుకున్నారు. మేము యాదగిరి కొట్టు పోయి అంతా చూసినాం కూడా. అది న్యాయమే లేదు మగవాళ్ళకైతే. అందుకే మగవాళ్ళకి రిజర్వేషన్ సీట్లు కల్పిస్తున్నారు. అట్లా పెట్టాలా వద్దా? పెట్టాలండి. ఆడవాళ్ళకి ఒక న్యాయము, మగవాళ్ళకి ఒక న్యాయం కాదు. అందరికీ న్యాయం ఉండాలి. ఎందుకు మహిళల రాజ్యం వచ్చింది? మహిళల రాజ్యం వద్దండి అసలు. అది నేనైతే చెప్తానండి, అది వద్దు. తీసేయాలి. నాకు కరెక్ట్ అసలు బాగాలేదండి. ఒకటే ఫైటింగ్లు, బస్సు కాలు వాళ్ళు ఎక్కడిపోయి వాళ్ళకే అసలు అర్థం కావట్లేదు. మైదీపట్నం తెలియదు, లంగరోజు తెలియదు. అవునా, లంగరోజు పోతారా బస్సు, మైదీపట్నం పోతారు, మాకే తెలియదు అంటున్నారు వాళ్ళు. అందుకే ఇవన్నీ తీసేసి బస్ టికెట్ పెట్టేశారు. సో చూస్తున్నారు కదండి, మహిళలు సైతం కూడా ఈ ఉచిత బస్సు పథకం అనేది వద్దని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక పురుషుల సీట్లను అయితే మొత్తంగా ఆక్రమించినటువంటి పరిస్థితి. పెద్ద ఏం పేరు మీ పేరు? విక్రమ్ సింగ్. ఇప్పుడు వృద్ధులకు అక్కడ కొన్ని సీట్లు కేటాయించారు. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోకుండా ఇక్కడికి ఎందుకు కూర్చున్నారు? స్థలం లేదు, లేడీస్ ఉన్నారు కదా సార్. లేడీస్ అంటే వృద్ధుల సీట్లను కూడా లేడీస్ ఆక్రమించేస్తున్నారు. ఎట్లా చూస్తారు దీనికి? సార్ ఇక వాళ్ళకి ఏం చెప్పలేము కదా. ఇక ఎందుకంటే వాళ్ళదే నడుస్తుంది రాజ్యం, మనది అయితే ఏం నడుస్తలేదు. మనం తక్కువ ఇచ్చినా ఏమైనా అవుతుండే. వాళ్ళకి ఒకటిసారి ఫ్రీ అంటే వాళ్ళకు ఏమవుతుందో మాకు సీట్ కూడా దొరుకుతలేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇట్లా పట్టుకొని పోతున్నాం మేము, అసలు దొరుకుతలేదు మాకు సీటు. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ మొగోళ్ళకు కూడా రిజర్వేషన్ సీట్లు, మొగోళ్ళకి సపరేట్ సీట్లు, ఆడోళ్ళకి సపరేట్ సీట్లు. మొగోళ్ళ దాంట్లో ఆడోళ్ళు రావద్దని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉన్నది. అట్లా తీసుకున్నాడు మంచిగా అంటారా? అట్లా మంచిది కాదు సార్. కానీ మనకు ఏంటంటే వాళ్ళకు ఒకటిసారి ఫ్రీ చేసిండ్రు, మాకు ఫ్రీ చేయలే, ఏం చేయలే, కనీసం తక్కువనా చేయలే. మాకు కూడా ఒక 5-10 రూపాయలు, మాకు కూడా తక్కువ. మెట్రోలో కూడా 20, దానికి 15. ఇట్లా అంటే ఎట్లా అవుతాయి సార్ మా దగ్గర? వాళ్ళకు కూడా అందరికీ ఒక రకంగా చూడాలి. అసలు ఈ ఉచిత బస్ సౌకర్యం ఉండాలి, అది చేయాలా? లేదు సార్, ఉండాలి. అట్లా ఏం లేదు, ఉండాలి కానీ అందరికీ మంచిగా ఉండాలి సార్. అట్లా ఏం లేదు.
ఓకే ఓకే థ్యాంక్ యూ పెద్దాయన. సో చూస్తున్నారు కదండి, ఇది మహిళలు కనీసం వృద్ధుల సీట్లను కూడా దక్కనీయకుండా పురుషుల సీట్లను అంటే ఇడిచిపెట్టండి, వృద్ధుల సీట్లను కూడా అరాచకంగా వృద్ధులను లేపి మరి వృద్ధుల కనీసం ముంగటి సీట్ల నుంచి ముంగటి డోర్ నుంచి వృద్ధులకు ప్రవేశం లేకుండా చేసి వృద్ధులకు వికలాంగులకు కొన్ని ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిలో కనీసం వాళ్ళకు ఎంట్రీ కూడా లేదు ముంగటి సీట్ల నుండి. ఇంత మహిళలు సీట్ల కోసం కొట్లాడేటువంటి పరిస్థితి ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నది. ఇంకా చూద్దాం, మాట్లాడిపిద్దాం కొంతమందిని. అని ఇప్పుడు పురుషులకు కూడా కొన్ని ప్రత్యేకమైన సీట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అన్ని డిపోల నుంచి ఒక ప్రపోజల్ తీసుకుంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూడడం కాదు, అంటే జనరల్గా ఆఫీసులకి రెగ్యులర్గా ఉద్యోగాలకి ఆఫీసులకు పోయే వాళ్ళకి పొద్దున ఏమవుతుందంటే అసలు నిలబడడానికి కూడా ప్లేస్ ఉంటలేదు. వాళ్ళకేమో పాపం అక్కడికి వెళ్ళి రావడానికి వాళ్ళకేమో వీలు ఉంటలేదు, ఆ ముందుకెళ్ళి రావడానికి, వెనకకెళ్ళి మాకు రావడానికి వీలు ఉంటలేదు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సీట్లు మొత్తం కంప్లీట్ సీట్లు ఆడవాళ్ళే ఉంటున్నారు. మీరు ఇప్పుడు కొంచెం ఇక కొంచెం 12 గంటలకు కానీ లేకపోతే ఆఫ్టర్ 3 తర్వాత ఉంటుంది, అసలు నిలబడడానికి కూడా జాగుంటుంది. అసలు ఎందుకు ఇంత ఆక్యుపెన్సీ పెరుగుతుందని అర్థం కాదు. ఉచితంగా ఉంటే పని లేకుండా వస్తున్నాను నేను అనలేను, బట్ పని ఉన్నా పని లేకపోయినా కూడా ఆక్యుపెన్సీ అయితే వాళ్ళది పెరిగింది. కానీ మిగతా వాళ్ళకైతే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆఫీస్లో పోయేటోళ్ళు రెగ్యులర్గా పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా గవర్నమెంట్ పురుషుల కోసం స్పెషల్ బస్సులు వేస్తే బాగుంటుంది. లేకుంటే వాళ్ళ కోసమైనా స్పెషల్గా ఈ లేడీస్ బస్సులు ఈ బస్సులలో ఫ్రీ అన్న అట్టనన్నా పెట్టాలి. కానీ ఇట్లుంటే అంటే ఈ విధానం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా ఆఫీస్లో పోయేటోళ్ళు మాత్రం బాగా నరకం చూస్తున్నారు. అందుకోసమని కొన్ని ప్రత్యేకమైన సీట్లు పురుషులకి, కొన్ని సీట్లు మహిళలకి. ఇప్పుడు ఏమవుతుంది ఎరికనా, ఇప్పుడు ఏవైతే మహిళల సీట్లు ఉన్నాయి కదా, మహిళల సీట్లు ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆక్యుపై చేస్తారు. వీటిని కూడా ఇవి మీకన్నా ఏం లేవు కదా అన్నట్టుగా అంటున్నారు. సో కనీసం ఇవన్నా మాకు పెడితే కొంచెం అన్నా బాగుంటుంది. ఇది అదైతే మంచి ఆలోచనే, కానీ చాలా సఫర్ అవుతారు. అంటే మేమనే కదా నిలబడతారు, ఆఫీస్ పోయేటోళ్ళు ఏజ్డ్ వాళ్ళు, కొంచెం షుగర్ అవి బీపీ ఉన్న వాళ్ళు అంతసేపు నిలబడాలంటే కష్టం. వాళ్ళకు ఉండే 2 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. ఓకే, అక్కడ ఉన్న వృద్ధుల సీట్లు కానీ వికలాంగుల సీట్లు కూడా వాళ్ళే పోయేస్తారు. అసలు వికలాంగుల వృద్ధులు అక్కడ దాకా పోయే పరిస్థితి లేదు, అక్కడ నుంచి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళే ఆడవాళ్ళకి అక్కడికి వెళ్ళి పోలేక వాళ్ళే వెనకకెళ్ళి వస్తున్నారు. ఇంకా వాళ్ళ ముంగడికి వెళ్ళి పోయే పరిస్థితి ఎక్కడిది? వృద్ధులు కానీ వాళ్ళకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో ఒక ఎంప్లాయీగా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని మీరు అంటే ఎట్లా చూస్తారు? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అవసరం లేదు అంటే ఉచిత బస్సు సౌకర్యాన్ని నేను కాదు అనను, బట్ రెగ్యులర్గా పోయే వాళ్ళకి మాత్రం చాలా అసౌకర్యంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలంటే సౌకర్యవంతంగా ఉంది, ఇబ్బంది పడుతుంది. నేను సౌకర్యవంతం కాదు అనడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది, అసౌకర్యంగా ఉంది మాకు. అంటే రెగ్యులర్గా పోయే వాళ్ళకు అంటే మాకు టైమింగ్స్ ఉంటుంది, ఇన్ టైంలో పోవాలి. దట్టు ఇప్పుడు ఇంతకుముందు గంటలో వచ్చేవాడిని, ఇప్పుడు గంటన్నర అవుతుంది టైం. సో బస్సులు ఆపడం లేదు, ఆపడం లేదు. ఇన్ ద సెన్స్ వాళ్ళంతా పడబట్టడం, విపరీతంగా ఎక్కే పరిస్థితి లేదు, విపరీతంగా ఉన్నారు, ఎక్కుతలేరు. చాలా సేట్లలో ఒక్కొక్క స్టాప్ కాడ ఎక్కువసేపు ఆపాల్సి వస్తుంది. కొంతమంది పురుషులు కూర్చున్నా కూడా వాళ్ళని లేపి వాళ్ళ బ్యాగులు తీసేసి కూర్చుంటున్నారు. అవును, వాళ్ళని ఏం అనే పరిస్థితి లేదు. ఎవరిని అంటే ఆడవాళ్ళు అంటారు, ఓకే గౌరవిస్తాం అంతేగాని మగవాళ్ళల్లో కూడా వాళ్ళ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళు గౌరవించాలి కదా. సో నేను అంటే నా ఒక ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ ఉచిత బస్సు పథకం ఇచ్చింది సంతోషం, బట్ వీళ్ళకు అంటే స్పెషల్గా ఉచిత బస్సు స్పెషల్గా కొన్ని బస్సులన్నా కేటాయించాలి. లేకుంటే మగవాళ్ళకి అంటే రెగ్యులర్గా స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ ఆఫీస్లో పోయే వాళ్ళకి కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకన్నా కొన్ని స్పెషల్గా ఓన్లీ మగవాళ్ళకి కానీ అదన్నీ పెడితే కొంచెం బెటర్ ఉంటుంది, అంటే ఆఫీస్ టైమింగ్లలో అన్నా. సో ఇప్పటి వరకు ఎక్కడ కూడా పురుషులకు రిజర్వేషన్ లేదు, అన్నింటిలో మహిళకే ప్రియారిటీ ఉన్నది వాళ్ళకే. ఈ బస్సులో పురుషులకు రిజర్వేషన్ కల్పిస్తామంటారు, అంటే మళ్ళీ పురుష సాధికారత కోసం మనం ఇప్పుడు హక్కుల కోసం కొట్లాడాల్సి వస్తుంది, పురుష హక్కుల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇదే లైవ్. ఈ బస్సులలో మాకు సీట్లు కావాలి, మాకు స్పెషల్ సీట్లు లేకపోతే స్పెషల్ బస్సులు వేయాలన్న పరిస్థితి వచ్చింది. అది వాస్తవం కూడా. మొత్తం మహిళా రాజ్యం అయిపోయింది. పురుష సంఘాలు పెట్టాలి, కొట్లాడాలి కూడా. సో ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? గండిపేట. అంటే ఏమైనా పని మీద పోతున్నారా? గండిపేట దేనికోసం? ఏమైనా పని? కాలేజీలో తోలరావడానికి. కాలేజ్ ఫ్రీ బస్సు పెట్టింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మంచిదేనా ఫ్రీ బస్సు పెట్టడం? మంచిదేం కాదు. మీరు ఫ్రీ బస్సు పెట్టడం అందరికీ ఫ్రీ బస్ అంటే మళ్ళీ మగవాళ్ళకి ఏం లేదు కదా, మరి మగవాళ్ళకి ఎందుకు లేదు? మీరు ఫ్రీ బస్ పెట్టగానే మొత్తం మొగల సీట్ అలా కూర్చుంటున్నారని మొగళ్ళకు కూడా సపరేట్ సీట్లు పెడుతున్నారు. అసలు ఎవ్వరికి వద్దు, ఎవరికి డబ్బులు లేవు, అన్నిటి మీద తగ్గియండి. కిరాణము అవి కరెంటు అన్ని తగ్గించుకోండి. ఫ్రీ బస్ ఉండాలా? వద్దు, తీసేయాలి. ఇప్పుడు ఇవి ఓకే మేడం, మీరు చదువుకున్న స్టూడెంట్లా ఉన్నారు. ఇవి సీనియర్ సిటిజన్ సీట్లు, వృద్ధులు కూర్చున్న సీటు, ఇది వికలాంగులు కూర్చున్న సీటు. దీన్ని కూడా మీరు మహిళలు మొత్తం ఆక్రమించేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అంటే ఇక్కడ వృద్ధులు ఎవరు లేరు కదా అని ఇక్కడ కూర్చున్నా. అగో వెనకాల కూర్చున్నారు చూడండి, అగో చూడండి వెనకాల కూర్చున్నారు. కనీసం ఇక్కడ నుండి పురుషులకు ఎంటర్ లేనటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు మహిళలకు అందరూ పురుషుల సీట్లో కూర్చుంటున్నారు అని చెప్పేసి పురుషులకు కూడా కొన్ని ప్రత్యేకమైన సీట్లు రిజర్వేషన్ చేస్తున్నారు. అంటే ఇట్లా చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్. పురుషులకు కూడా ఖచ్చితంగా అంటే వాళ్ళు కూడా ట్రావెల్ చేయాలి కదా, మరి కూర్చోవాలి కదా వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అనేది మంచి గుడ్డా? అంటే కొంచెం గుడ్, అంత మరీ ఫ్రీ అని కాకుండా కొంచెం తక్కువ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది అంతే. మరీ ఫ్రీ అంటే ఓన్లీ మహిళలకే ఇచ్చి పురుషులకి ఈసారి కొంతమంది పురుషులు కూడా ఫీల్ అవుతున్నారు. అంటే అందరికీ కలిపి తక్కువ చేయాలి, వీళ్ళకే ఫ్రీ వీళ్ళకి కాదు అని కాకుండా తక్కువ చేసి అందరికీ ఉండేలా చేయడం ఓకే అని. సో చూస్తున్నారు కదండి, మొత్తం కూడా ఇగో ఇక్కడ వరకు మహిళలకు కూర్చున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఖాళీ జాగా దొరికిన పురుషులు కూర్చుంటే వాళ్ళని లేపి మరి కూర్చుంటున్న పరిస్థితి. పెద్దయినా చెప్పండి, మీరు అక్కడ వృద్ధులకు సపరేట్ సీట్లు ఉన్నాయి, అవును, అయినా అక్కడ మహిళలు కూర్చొని ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటారు? అప్పుడు ఆ సీట్లు అక్కడ లేరుగా, వాళ్ళు కూర్చున్నారు కదా, మహిళా సోదరులు కూర్చున్నారు కాబట్టి మేము వేరే ఖాళీ కొన్న కాడ మేము వచ్చేసాం. మరి ఎట్లాగైనా సరే ఇది గవర్నమెంట్ చాలా మంచి కార్యక్రమమే, కానీ మమ్మల్ని కూడా కొద్దిగా పట్టించుకోండి. కొద్దిగా మాకు వృద్ధులకు కూడా ఇంకో సీట్లు రాగే పెంచితే బాగుంటుంది. ఇప్పుడు మహిళలు మొత్తం సీట్లన్నీ ఆక్రమిస్తున్నారని పురుషులకు కూడా కొన్ని ప్రత్యేకమైన సీట్లు రిజర్వేషన్ చేస్తున్నారట. అట్లా చేసుడు కరెక్టేనా? కరెక్ట్, కొంచెం ఇవ్వాలి కదా. మరి మొత్తం మహిళల సోదరం మళ్ళీ కాకుండా మాకు కూడా కొన్ని సీట్లు కేటాయిస్తే బాగుంటుంది. అలాగని అందరికి అన్ని వాళ్ళే ఉపయోగించుకుంటే మరి మేము పెద్దవాళ్ళం, వృద్ధులు, వికలాంగులు ఉంటారు కదా, వాళ్ళు నిలబడాలంటే కష్టం కదా. కాబట్టి అది కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు సరైన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం అనేది ఓన్లీ లేడీస్కే ఉన్నది, పురుషులకు లేదు అంటే ఎట్లా చూస్తారు దీని మీద? ఆ పురుషులకు కూడా కొంత శాతం మాఫీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం మేము కూడా. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రాలో 20% 40% మాఫీ ఉంది, అలాగే ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే మహిళా సోదరి మనకు ఫ్రీ ఇచ్చారు ఓకే, కానీ ఇక్కడ పురుషులకు కూడా కొంత శాతం 25-30 కొద్దిగా ఇవ్వాలని మేము కూడా అడుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూస్తున్నారు కదండి, ఇది బస్సులో ఉచిత బస్సు సౌకర్యం ఒక స్కీమ్. ఇది ఎవరు పెద్దనే? మాది జీనరాల సొంతం. హైదరాబాద్ వస్తుంటా పోతుంటా. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఫ్రీగా బస్సు సీట్లు పెట్టిరు, బస్సు సౌకర్యం పెట్టినారు. మగవాళ్ళకేమో టికెట్లు తీసుకోవాలి. మగవాళ్ళ టికెట్ సీట్లు దొరుకుతున్నాయా? సీట్లు లేవు. సీట్లు లేవా? లేవు. అందుకే గవర్నమెంట్ మొగోళ్ళకు కూడా రిజర్వేషన్ పెట్టి మొగోళ్ళకు కూడా కొంతమంది సీట్లకు కేటాయిస్తుందట. సీట్లు లేవు, మగవాళ్ళకి సీట్లు లేవు. ఆడపిల్లలు పోతున్నారు, మగవాళ్ళని లేపి కూర్చుంటున్నారు. మొగోళ్ళని లేపి కూర్చుంటున్నారా? లేపి కూర్చుంటారు. మరి మీరు టికెట్ కొని లేచి నిలబడితే ఎట్లా మరి? ఇంకేం చేస్తాం, ఆడపిల్లలు అట్లా జమైనారు. ఇప్పుడు రాజకీయం అట్లా పెట్టిండ్రు. అట్లా కాదమ్మా, లేడీస్ అందరికి ఫ్రీగానే అంట కదా. ఇంకేం ఫ్రీగానే అంటున్నారు, మేము గీయాలనే వచ్చినాం హైదరాబాద్. మొగలు నిలబడవలసింది. మొగోళ్ళని నిలబడుతున్నాము, ఆడపిల్లలు కూర్చుంటున్నారు. ఎందుకు లేవనంటే ఏమంటారు? లేదా నేను ముసల్దాని లేపు లేచి జరసేపు నిలబడు. ఆడోళ్ళ సీట్లు ఉన్నాయి, ఆడోళ్ళ సీట్లు ఉన్నాక మొగోళ్ళ సీట్లు కడతారు. ఎక్కువైనప్పుడు ఇక్కడ మొగల తానికి వస్తారు. జర లేవబ్బా అని ఇంకా లేవకపోతే ఏంటి లేవవు, ఎంత పాపాకుని నువ్వు, ఎంత మొండివి అని అంటారు. తిడుతున్నారు పెట్టుకొని నిలబడిపోతున్నారు అట్లా. దాని గురించే గవర్నమెంట్ మొగోళ్ళందరికీ రిజర్వేషన్ సీట్లు, మొగోళ్ళ సీట్లకు సపరేట్ చేస్తున్నట. అట్లా చేస్తే మంచిగానే ఉంటుంది చూడ. చేయాలంట అట్లా? చేయాలి. అట్లా చేస్తేనే మొగోళ్ళ కాడికి ఏర్పాటు, ఆడపిల్లల కాడికి ఏర్పాటు అయితే అట్లా బాగుంటుంది. ఇవ్వాలి. ఇప్పుడు మొగోళ్ళకు కూడా బస్సే ఫ్రీగానే ఇవ్వాలి వాళ్ళకు కూడా. సరిపోదు మళ్ళా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడైనా అర్జెంట్ల పని ఉంటుంది, అది ఉంటాయి, ఎక్కడైనా పోయేది ఉంటుంది తొందరగా. మళ్ళీ ఎట్లా పోవాలి? బిడ్డ మాస్తుంటే కళ్ళు లేని వాళ్ళం ఎక్కడ పోతాం? ఏడ పోయి తత్తాము, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, ఎక్కడ పోయి సావాలి? మగవాళ్ళు ఉంటే ఇప్పుడు మంచి ఉంటేనే మంచి అమ్మడి మంచి వస్తుంది. ఇంక ఊకపోయి ఒక్కరి మొగని ఇంకా రాదు. కళ్ళు పోయినాక ఇంక ఏడ వస్తాం, రాము. మంచిగా ఉన్న వాళ్ళు అయితే ఒక్కరు పోయినా సరిపోతుంది, ఇద్దరు పోయినా సరిపోతుంది. మంచిగా లేని వాళ్ళం ఎక్కడ పోదాం బిడ్డ, కళ్ళు లేవు.
అట్లా కాదు పెద్ద ఆయన వెనకట మొగలు చెప్తే ఆడోళ్ళు వినేది, మొగళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు కానీ మొగళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లా వచ్చింది ఇప్పుడు. కానీ ఆడోళ్ళు చెప్తే ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినాయి. ఆడోళ్ళ దగ్గర నుంచి కొట్లాడి మన సీట్లు మనం కేటాయించుకునే దగ్గరకు వచ్చింది. ఎట్లా చూస్తావు దీన్ని? మొగల రాజ్యం పోయి ఆడోళ్ళ రాజ్యం ఏర్పాటు పెట్టాలి, మొగోళ్ళ ఏర్పాటు పెడితే బాగుంటది. వాళ్ళు మొత్తం ఒకటే చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వద్దు మీరు నేవడండి జరిసేపు మొగోళ్ళు, ఆడపిల్లలు నాకు పిల్ల ఉంది, నేను ఉత్తమ మనిషిని గాను అని లేపుతున్నారు. ఇంకా లేకపోతే ఏం చేయాలి? లేకపోతే మొండోడు ఉన్నాడు, మొండోడు ఉన్నాడు, వీడు మొగోడు కాడు అమ్మ అని అంటారు. మామూలు నేను మామూలు నుంచి బస్సుకి వస్తుండా, ఒక ఆయమ బాగానే ఉంది కానీ ఆయమ మతం ముసల్దానిలాగా నటించి లేవని పెట్టింది నన్ను. నేను లేవను నువ్వు ఆడుకోవాలంటే ఆడుకోదాం. ఆ సార్ బస్సు డ్రైవరే వచ్చి లేపమన్నాను. లేపమని వచ్చి ముసలోడు సోరోడు అని లేపమన్నాను వచ్చి. అంటే అప్పుడు వచ్చి బస్సు డ్రైవర్ వచ్చి ముసలోని లేపుతున్నావు ఏంటి కమ్మ, నువ్వు ముసలోని లేపేది పద్ధతి కాదు నువ్వు అని అప్పుడు గదిలిస్తే ఆయమ పోయి ఆగపోయింది. ఇవ్వాలి ఈ రోజే నేను మామనారు వస్తుంటే. ఇప్పుడు అట్లా కాదమ్మా, మొగోళ్ళకు ఫ్రీ లేదు, ఆడోళ్ళకి ఒక్కరికే ఫ్రీ అయింది. అంటే ఆడోళ్ళకి ఫ్రీ పెట్టడం ద్వారా ఎట్లా ఏమవుతుంది అంటావు? ఇప్పుడు ఎట్లా చేస్తారో ఎట్లా ఆడోళ్ళ ఇదివరకే కొంతమంది రెచ్చిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఎట్లా చూస్తావు? మొగోళ్ళకి పెడితే ఇద్దరికి పెట్టాలంటావా లేకపోతే ఆడోళ్ళకే పెట్టాలంటావా? ఇద్దరు కట్టాలి. ఇప్పుడు భార్య భర్త వచ్చి ఎక్కడ పోవాలి, ఎందుకు పోవాలి, మళ్ళీ అక్కడ ఒకరం అవుతాం, ఇక్కడ ఒకరం అవుతాం. అట్లా పిరి బస్సు ఉంటే అందరం ఒక తొన పోతాం, పోతే ఇద్దరు కలుసుకొని పోతారు. మొత్తం మీద ఆడోళ్ళ రాజ్యం ఏర్పడుతుంది. ఏం చేస్తాం బిడ్డ, వాళ్ళది ఉంది కాలం. అంతే అంటవా? ఎక్కడ ఏ కాలేజ్? కుకట్పల్లి వివేకానంద. కుకట్పల్లి కాలేజ్. ఇప్పుడు ఆడోళ్ళు అందరికి ఫ్రీ బస్సులు అన్నారు కదా, మరి రోజు వస్తే పోతే నీకు సీట్లు దొరుకుతున్నాయా? సీట్లు దొరకడేమో కవర్ చేసుకోవాలి, చూడు ఒకసారి నీకే తెలుసు. కవర్ అట్లా ఏం లేదు, ఫ్రీ అని కాదు, ఫ్రీ పెట్టే బదులు అందరికి అదే ప్రైస్ తక్కువ చేసి పెడితే బెటర్ నా ఒపీనియన్. అంతే. ఇద్దరు వైపు బస్ టికెట్ తక్కువ చేస్తే ఉపయోగం. ఎందుకంటే మొన్న వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒకటే రోజు పోయేటప్పుడు ఒక ఆమె ఆధార్ కార్డు జిరాక్స్ పట్టుకొచ్చింది, ఆమె కండక్టర్ చింపి పడేసి అక్కడ పడేసింది దిగు అన్నది. ఆమె కొట్లాట ఆడ నాకు 5 నిమిషాలు వేస్ట్. ఎగ్జామ్ రాయడానికి నాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఈరోజు అయిపోయింది. ఇప్పుడు నాకు ఎగ్జామ్ టైం ఒక అయింటే మొన్న నాకు ఎగ్జామ్ ఎలా చేయకుంటే ఎవరికైతే జీవితం నష్టపోతుంటుంది. నాకే ఒక ఎగ్జామ్ ఫైదా అసలే ఫీజు కూడా ఏం నార్మల్గా పెడతలేరు, అబ్సెంట్ పడతాయి అది అంతే. ఆడవాళ్ళు అన్ని సీట్లు ఆక్రమిస్తున్నారు, మొగోళ్ళకి ఏమైనా సీట్లు దొరుకుతున్నాయి? దొరకట్లేవులే, ఉత్తగా ఉన్నప్పుడు కూడా దొరకవు, అది పెట్టినప్పుడు కూడా దొరకవు. ఇక ఒక్కొక్కసారి ఇప్పుడు 7కి వెళ్ళేమో కొన్ని 7కి వెళ్ళి కానీ నాంపల్లికి వెళ్ళైతే బస్సులు కొన్ని తక్కువ ఉంటాయి. ఇప్పుడు నాది షాపూర్లో పడ్డది కాబట్టి 9X ఇవి తక్కువ. ఇక్కడ మెదిపట్నం నుంచి చూస్తేనేమో 189 ఒకటే ఉంది బస్సు, మిగతాది లేదు కన్నా. బస్సు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 2 స్టాప్లో పోయినా ఇప్పుడు బస్సు అనేది లేదు, కష్టం. మొగోళ్ళు అందరికి కూడా రిజర్వేషన్ సీట్లు, సగం ఆడోళ్ళకు సగం మొగోళ్ళకు. మొగోళ్ళ సీట్లో ఆడోళ్ళు కూర్చోవద్దు అన్నట్టు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోే బెటర్, అంతే. అది బెటర్ అంటావా? అదే అంతే. అంటే ఏం చెప్తావు, గవర్నమెంట్కి అట్లా పెట్టాలంటావు వద్దంటావా? పెట్టద్దు, తీసేయాలి ఫ్రీ బస్సు తీసేయాలి. ఎందుకంటే ఆర్టీసీ కూడా నష్టమైపోతుంది, ఇంకోటి ఆటో డ్రైవర్లకు కూడా చాలా కష్టమవుతుంది. వాళ్ళకు కూడా చాలా మందిని చూస్తున్నాం కదా, వాళ్ళకు కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు మొగోళ్ళకి సపరేట్ సీట్లు ఆడోళ్ళకి సపరేట్ సీట్లు చేస్తామని గవర్నమెంట్ ప్రపోజల్లో ఉంది. అంటే అట్లా సపరేట్ చేయొచ్చు అంటావా? ఎట్లా? ఎంత సపరేట్ చేసినా అంతే అన్న, ఎంత సపరేట్ చేసినా ఆడవాళ్ళు వస్తాను ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఉందనుకో ఎంకిలికెళ్ళి ఎక్కుతారు, వాళ్ళని ఏమన్నానికి వస్తుంది చెప్పన్న. ఇప్పుడు మొగలు ముంగడెక్కితే తిడతారు, డ్రైవరే తిడతాడు, కానీ ఇంట్లో డ్రైవర్ తిట్టలేడు కదా, కండక్టర్ తిట్టలేడు కదా, అంతే. ఏది చేసినా ఇద్దరికి సమానం రేట్ తగ్గించి పెడితే బెటర్. ఆర్టీసీ కూడా లుక్సాన్ కాదు, ఇటు ఆటో వాళ్ళు కూడా లుక్సాన్ కాదు, అంతే. సో చూసిరు కదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆడవాళ్ళు మొత్తం అన్ని సీట్లను కేటాయిస్తున్నారు. కనీసం వృద్ధులను చూడకుండా కూడా కూర్చున్న వాళ్ళని లేపి మరి వాళ్ళ బ్యాగులు తీసేసి కూర్చుంటున్నారు. సో ఖచ్చితంగా పురుషులకు ప్రత్యేక సీట్లు కావాల్సిందే అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ముంగటి సీట్ల నుంచి ప్రవేశం లేదు అసలు పురుషులకి. అక్కడున్న వికలాంగుల సీట్లు కానీ అక్కడున్న వృద్ధుల సీట్లు కానీ మొత్తం మహిళలే కూర్చున్నటువంటి పరిస్థితి. ముంగటి డోర్ నుంచి అసలు పురుషులకి ఎంట్రీ లేనటువంటి పరిస్థితి. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.